నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. శుక్రవారం రోజు ఉదయం కంటోన్మెంట్ ఎమ్మెల్యే, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత గారు అకాల మరణం చెందడం అయితే జరిగింది. అసలు దీనికి కారణం ఏంటి? ఆస్ట్రాలజీకి ఈ మరణానికి ఏమైనా సంబంధం ఉంటుందా? తన జాతకంలో ప్రభావం వల్లనే ఇలా ఏమైనా జరిగి ఉంటుందా? ఈ విషయాలన్నీ తెలుసుకోవడం కోసం మనతో పాటు ఉన్నారు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, లాస్య నందిత గారు ఇవాళ ఉదయం చనిపోవడం జరిగింది, యాక్సిడెంట్ అయ్యి. అయితే దీనికంటే ముందే తను 2 ప్రమాదాల నుండి అయితే అక్కడ చావు వరకు వెళ్ళి బయటకు వచ్చారనే చెప్పాలి. అసలు ఎందుకు ఇలా జరిగిందంటారు? ఆమె జాతకానికి ఈ యాక్సిడెంట్ కి ఏమైనా సంబంధం ఉంటుందంటారా? ఒకటి ఏంటంటమ్మా, చాలా బాధాకరమైన విషయం ఇది. లాస్యానందిని గారు తను ఒక ఎమ్మెల్యేగా చేశారు, ఎమ్మెల్యేగా చేస్తున్నారు. సో తను ఇలాగా అవ్వటం అనేది ఒక బాధాకరమైన విషయం ఇది. కానీ ఇది నేను చూసిన తర్వాత ఇది బాధాకరమైన విషయమే, కానీ ఇంకొంచెం బాధ కలిగించే విషయం ఏంటంటే తనకు జరిగినటువంటి యాక్సిడెంట్ కాదు, ఈ యాక్సిడెంట్ అవ్వడానికి గల కారణాలు. ఈ యాక్సిడెంట్ ఏదైతే ఉందో దీనికి అవ్వడానికి గల కారణాలు వింటే, ఒకటైతే నేను చూసిన దాని ప్రకారంగా, ఆస్ట్రాలజీ ప్రకారంగా కావచ్చు, న్యూమరాలజీ ప్రకారంగా కావచ్చు, ప్రశ్న శాస్త్ర ప్రకారంగా కావచ్చు, నాకు బినిపిటి జ్ఞానంతో నాకు వచ్చిన విద్యలో ప్రకారంగా నేను అసలు ఏం జరిగింది అనేది నేను చూసుకుంటే కనుక దాని ప్రకారంగా అయితే మాత్రం ఇంకొంచెం ఎక్కువ బాధాకరంగా అనిపిస్తుందండి. సానుభూతి కూడా కాదు, ఇక్కడ ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అనమాట. సో కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే, ఆ డాక్టర్ గారు లాగానే మనము అన్ని ముందే తెలుస్తాయి, కానీ మన చేతుల్లో లేని విషయాలు, ఏం చేయలేని పరిస్థితి. కొన్ని చెప్పుకోవడం తప్పితే ఏం ఉపయోగం ఉండదు. ఫర్ అవర్స్ చెప్పుకోవడం మనం ఏమి వేయలేము. ఇప్పుడు మనం ముందుగా ఏం చెప్పుకున్నా కూడా ఇక పోయిన వ్యక్తులకి మనం జ్ఞాపకాలు తప్పితే, ఆ మెమొరీస్ జ్ఞాపకాలు తప్పితే తిరిగి తీసుకోలేము. కాకపోతే ఒకటండి, మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఇంకొక వ్యక్తికి చేరకుండా ఉండేలాగైతే ప్రయత్నం మనం చేయొచ్చు అండి. అది ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పుడు చెప్పండి గురుగారు. అంటే ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే, ఆవిడకి అంతకు ముందే 2 times అక్కడ చావు వరకు వెళ్ళొచ్చారని చెప్పొచ్చు. ఒకసారి లిఫ్ట్ లో కింద పడిపోవడం జరిగింది, లిఫ్ట్ సడన్ గా స్ట్రక్ అయిపోయి, తర్వాత ఒక 10 రోజుల ముందే యాక్సిడెంట్ అనేది జరగడం జరిగింది. మళ్ళీ ఇంతలోనే మళ్ళీ యాక్సిడెంట్ అయి తను చనిపోయారనమాట. అయితే దీనికంటే ముందు కరెక్ట్ గా లాస్ట్ ఇయర్ ఇదే నెలలో 19వ తారీఖున, ఫిబ్రవరి 19వ తారీఖున సాయన్న గారు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అదే నెలలో మళ్ళీ ఇప్పుడు లాస్య నందిత గారు కూడా చనిపోయారు. ఈ 2 మరణాలకి కూడా ఏమైనా ఉంటుందంటారా? తప్పకుండా అండి, కరెక్ట్ గా అడిగారు మీరు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఎవరు నమ్మకపోవచ్చు, కొన్ని విషయాలు నమ్మశక్యంగా ఉండవు, నమ్మదగినట్టుగా ఉండవు. కానీ ఇక్కడ నిజమేంటంటే, వాళ్ళ ఇంట్లో కూడా మళ్ళీ ఇంకొక సంవత్సరం భయపెట్టట్లేదండి. నేను ఉన్న వాస్తవం అయితే చెప్తున్నాను, భయపెట్టట్లేదు. వాళ్ళు ఎక్కడైనా ఒక మంచి గురువు కావచ్చు, ఒక మంచి విద్యోచన దగ్గర కావచ్చు, ఒక మంచి ఎవరైనా పంతులు గారి దగ్గరికైనా వెళ్ళేసి వాళ్ళొకసారి వాళ్ళ జాతకాలు కావచ్చు, వాళ్ళ ఒక పరిస్థితి కావచ్చు, వాళ్ళ ఇంటి వాస్తు కావచ్చు, ఒక్కసారి పరిశీలించుకుంటే చాలా మంచిదండి. ఇంకోటి కూడా వాళ్ళ ఇంట్లో అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుందండి నాకు. అది కూడా ఎక్కువ కాలంలో లేదు, ఇంకొక 1 year లో వాళ్ళ ఇంట్లో ఇంకొక చెడు కూడా మనం వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దయచేసి అయితే వాళ్ళు త్వరగా ఎక్కడికైనా వెళ్ళేసి ఒకసారి వాళ్ళు పరిశీలించుకుంటే, వాళ్ళ ఒక హరోస్కోప్ ప్రకారంగా వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, ఎక్కడైనా గురువు గారు, మీకు తెలిసిన గురువు గారు కావచ్చు, కరెక్ట్ గా మీరు జాతకాలు తీసుకొని దాని తగ్గటువంటి దానాలు కావచ్చు, యజ్ఞాలు కావచ్చు, హోమాలు కావచ్చు, జపాలు కావచ్చు, ఏది ఉంటే కూడా అది చేయించుకోవాలని నా విన్నపం అండి. తప్పకుండా మీరు చేయించుకుంటారని ఆశిస్తున్నాను. అలానే ఇప్పుడు జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో, ఈ యాక్సిడెంట్ లాస్యనందిని గారు ఏదైతే కాలం చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి నేను చూసినప్పుడు ఏంటంటే అండి, ఇది జరగనటువంటి సన్నివేశం, అసలు జరగరానటువంటి దృశ్యం అండి. ఇది జరిగిపోయింది, కానీ ముందుగానే వాళ్ళు గమనించుకొని కనుక ఉంటే చాలా బాగుండేదండి. కాకపోతే వాళ్ళున్న బిజీ షెడ్యూల్లో కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ లో కావచ్చు, వాళ్ళు పట్టించుకోకపోయి ఉండొచ్చు. కానీ ఇంకొక నాయకుడికి అయితే ఇలాగా అవడానికి ఛాయిస్ అయితే ఇవ్వకండి ఎవరును. ఇంకొక నాయకులు ఎవరున్నా కూడా వాళ్ళ పరిధిలోను ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు ఏదైనా యజ్ఞహోమాలు కావచ్చు, యాగాలు కావచ్చు, జపాలు కావచ్చు, ఏది ఉంటే అది. నాయకులు అంటే ప్రజలకి శ్రేయస్సు కోరి ప్రజల సేవ కోసం చేసేవాళ్ళు కాబట్టి ప్రతి నాయకుడు కూడా విన్నపం ఏంటంటే, ఒక హైదరాబాద్ పరిధే కాదు, ఒక ఇండియా పరిధిలో కూడా చెప్తున్నాను, ప్రతి 3 నెలలకు ఒకసారి మీ యొక్క హరోస్కోప్ చూయించుకోండి. మీకు ఏదైనా సరే అక్కడ ప్రాబ్లం అనిపిస్తే కనుక తప్పకుండా కూడా దాన్ని రెక్టిఫై కాకుండా అందరితో దాన్ని స్వస్తి పలికేలా చేసుకుంటే చాలా మంచి జరుగుతుందని నేను మీకు విన్నపం చేస్తున్నానండి. ఇకపోతే ఒకటండి,
వాళ్ళ ఇంట్లో ఏదైతే ఉందో వాస్తులోపం కూడా నాకు కనిపిస్తా ఉందండి. వాస్తులోపంతో పాటు వాళ్ళ ఇంట్లో కొన్ని గమనించుకుంటే గనక వాళ్ళ ఇంట్లో ఈ గత 3 నెలల నుంచి కూడా కొన్ని వైబ్రేషన్స్ కావచ్చు, కొంతమంది మనసులు, మైండ్లు, ఆలోచనలు, మాటలు అన్ని కూడా మార్పు వచ్చే ఛాయిసెస్ ఉండొచ్చు. ఒక్కసారి కూర్చొని ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇదన్నిటి కూడా కారణాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. నేను చూసిన ప్రకారంగా అయితే కారణం లేకుండా అయితే లేదు, ఖచ్చితంగా కారణం ఉందైతే నేను బల్లగొచ్చి చెప్తున్నానండి. ఇందులోను ఇది నేను చూశానండి. నేను మార్నింగ్ ఈ విషయం వినగానే దుర్భంగులయ్యి నేను అసలు ఎలా జరిగిందని చెప్పేసి నేను చూడటం జరిగింది. ఇది చూసిన దాని ప్రకారంగా ఆమె హారోస్కోప్ ప్రకారంగా అయితే ఆమెకు ఆయుష్ ఉందండి. ఆమె హారోస్కోప్ ప్రకారంగా ఎమ్మెల్యేకే కాదు ఇంకా మంచి పదవుల్లో కూడా ఆవిడ ఉండేటువంటి అదృష్టం ఆవిడకి ఉంది. ఏదైతే మనం అనుకున్నటువంటి లాస్యనందిని గారు ఉన్నారో ఈవిడికి మంచి అదృష్టం ఉండేది. ఇంకా పొలిటికల్లో మంచి క్యాడర్లో ఉండేవాళ్ళు, మంచి పేరు ప్రఖ్యాతి వచ్చేది ఆవిడకి. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా జరగడం అనేది చాలా దుర్భాగ్యానికి గురి చేస్తుందండి. ఇది మాత్రం నేను సహించలేకపోతున్నానండి. కాకపోతే ప్రతి నాయకుడి కూడా నేను విన్నప్పుడు ఏంటంటే ప్రతి 3 నెలలకైతే ఒక్కసారి మాత్రము ఏదో ఒక హాస్టల్ దగ్గరికి వెళ్ళేసి చూపించుకుంటే చాలా మంచి జరుగుతుందని మీరు అనుకుంటా ఉన్నాను నేనైతేను. ఒక్కసారి అయితే ఇది చూసుకోండి. ఓకే గురుగారు, అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం తను కనుక ఈ ఫస్ట్ యాక్సిడెంట్ కానీ లేదంటే సెకండ్ యాక్సిడెంట్ కానీ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు వెంటనే చూపించుకొని ఉంటే కనుక దీని నుండి బయటపడి ఉండేవాళ్ళు అంటారా? తప్పకుండా బయటపడేవాళ్ళు అండి. ఇప్పుడు ఏదైతే ఫీవర్ వచ్చినప్పుడు మనం డోలో వేసుకుంటే కంట్రోల్ అవుతుందో ఆ తర్వాత మనం హాస్పిటల్కి వెళ్తామో, అదే విధంగా కనుక ఈవిడికి ఎప్పుడైతే నెగిటివ్ అనిపిస్తా ఉందో ఆ నెగిటివ్ అనిపించిన పరిధిలోనూ వీళ్ళు వెళ్ళుంటారండి. వెళ్ళరనేది నేను చెప్పను, వెళ్ళుంటారు. ఎందుకంటే వాళ్ళు ఉండేటువంటి ఏరియా అట్లానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి వెనకటువంటి ఒక గురువు గారు కావచ్చు, ఒక సాధువు కావచ్చు, ఒక యోగుడు కావచ్చు, ఎవరో ఒకరైతే ఖచ్చితంగా అయితే వీళ్ళ దగ్గర ఉండుంటారండి. వెళ్లకుండా ఉన్నారనేది అయితే నేను నమ్మనండి. కాకపోతే అతను సరిగా చూసుండొచ్చు, చూడకపోయి ఉండొచ్చు అండి. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే వీళ్ళకి ఏదైతే జరిగిందో వీళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరిగిందండి. వీళ్ళ మీద ఎవరైతే చేశారో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసని నేను అనుకుంటున్నాను. బ్లాక్ మ్యాజిక్ అయితే ఖచ్చితంగా జరిగిందండి వీళ్ళ మీద. ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళ నాన్నగారు లాస్ట్ ఇయర్ ఇదే డేట్ లోనూ ఒక రోజు 2 రోజులు అటు ఇటుగా కాలం చేశారని చెప్పేసి అన్నారు. దీనికి నేను చూశానండి. ఇది కూడా బ్లాక్ మ్యాజిక్ మహమే ఉంటుంది. బ్లాక్ మ్యాజిక్ జరగడం వల్ల ఇది జరిగిందండి. వీళ్ళ మీద ప్రయోగాలు అయితే చాలా జరిగినాయండి. ఖచ్చితంగా నేను చెప్తానండి. ఇది నేను నిరూపిస్తాను కూడా అండి. ఖచ్చితంగా నేను నిరూపించడంతో పాటు డెమో కూడా నేను చూపించగలుగుతానండి. వాళ్ళ ఇంట్లో కావచ్చు, వాళ్ళలో కావచ్చు, ఇప్పుడున్న వాళ్ళు నెక్స్ట్ ఎవరు ఉండేది కూడా నేను మీకు డెమో కూడా నేను చూపించగలుగుతాను కూడా. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను వాళ్ళ ఇంట్లో మాత్రం బ్లాక్ మ్యాజిక్ ఖచ్చితంగా జరిగిందండి. ఇది ఒక్కసారి మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళి చూపించుకుంటే చాలా మంచి జరుగుతుందని నేను అనుకుంటానండి. నెక్స్ట్ ఇంకా ఉన్నటువంటి పర్సన్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా ఇలాంటి ఇదైతే వినకూడదని నేను అనుకుంటున్నాను. వాళ్ళ ఇంట్లోనూ వినకూడదంటే మాత్రము ఏదైనా చూసుకొని ఏదైనా మంచి గురువు గారి దగ్గరికి వెళ్ళేసి వీళ్ళకి ఏముందో లోపం అనేది చూపించుకోండి. వీళ్ళ మీద అందరి మీద బాడీ మీద అండి, మనం ఇప్పుడు ఏదైతే ఈ బాడీ ఉంటుందో ఈ బాడీ మీద అవుట్ సైడ్ మన బాడీ మీద అటువంటి బ్లాక్ మ్యాజిక్ అనేది ఈమెకి జరిగిందండి. వాళ్ళ నాన్నగారికి జరిగిందండి. ప్లస్ వాళ్ళ ఇంట్లో కూడా ఇంకా జరుగుతూనే ఉంది అండి. దీనికి ఎవరు ఏంటనేది ఒకసారి చూసుకోవచ్చండి. ఇది మనం పబ్లిక్ లో మాట్లాడలేము. ఈ విషయాలు కూడా మనం మీడియా ముందు ఇవన్నీ మాట్లాడడానికి బాగోదు. ఇప్పుడు ఏంటంటే ఎవరి మీద మనం కాంట్రవర్సీ చేయలేమండి. ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి ఏం చేయలేం. దాని గురించి పాజిటివ్ థింగ్స్ అంటే దాని గురించి ఏం చేస్తే మనం బాగుపడతాం అనేది మనం చూసుకోవాలి. మనకి ఎవరైనా చెడు చేస్తే మనం వాళ్ళని ఏం చేయలేదు. మనలో పాజిటివ్ థింగ్స్ ఎలా పెంచుకోవాలనేది చూసుకుంటే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ ఇలాంటి తాపత్రయం ఇలాంటి చూసుకుంటే కనుక మళ్ళీ కూడా ఇలాంటి మనకి దరిదాపులకి రావాలని గట్టిగా చెప్తున్నానండి. గురుగారు, అంటే ఈ రోజులో కూడా బ్లాక్ మ్యాజిక్ ని నమ్మొచ్చు అంటారా? ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ నిజంగా బ్లాక్ మ్యాజిక్ జరుగుంటే కనుక ఎవరు చేశారో కూడా తెలుసుకోవాలా, లేదంటే దాంతో పని లేకుండా మనమే ఒక దానికి నివృత్తి చేసే ఒక వ్యక్తిని కలిస్తే కనుక తప్పకుండా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా అండి. బ్లాక్ మ్యాజిక్ ఎవరు చేశారనేది సెకండరీ అండి. అది ఎవరైతే ఏమైందంటే ఇప్పుడు ఎవరైనా చేయొచ్చు అండి. కార్యకర్త చేయొచ్చు, ఆపోజిట్ పార్టీస్ చేయొచ్చు, ఎవరైనా అనుకోవచ్చు. ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ జరగాలంటే మన ఇంట్లో వాళ్ళైనా చేయించవచ్చు. ఒకళ్ళ మీద మనం ఇచ్చేసే అవసరం లేదండి. ఇప్పుడు మన ఇంట్లో అన్నదమ్ములే కావచ్చు, బంధువులే కావచ్చు, ఎదుగుతున్నారనే ఒక వ్యసనం కావచ్చు, ఎదుగుతుంది చిన్న వయసులోనే ఎంత పెద్ద స్థాయికి వెళ్ళారు వీళ్ళు ఎదిగితే మాకు ఏ పేరు రావట్లేదు అని చేయించవచ్చు అండి. సో దీంట్లో చాలా కారణాలు ఉంటాయండి, అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయండి. ఇందులో వాళ్ళు పర్టికులర్ గా మన పక్కన ఉండేటువంటి వ్యక్తి చేయించవచ్చు. ఇందులో పర్టికులర్ గా ఒక వ్యక్తి అనేది ఏమి ఉండదండి. అందరిని అనుమానించాల్సిన విషయం ఇది. ఇప్పుడు క్రైమ్ ప్రకారంగా చూసుకుంటే ఎట్లయితే మనం అనుమానిస్తున్నామో ప్రతి ఒక్క వ్యక్తిని కూడా అనుమానించాల్సిన విషయం అండి ఇది. ఒక మనిషికి గనక మనకి ఇలా అవుతుంది అంటే గనక వీళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అనేది
ప్రతి వ్యక్తిని కూడా మనం అనుమానించుకోవాలండి. మన పక్కన ఉన్న వాళ్ళని, మన వెనకున్న వాళ్ళని, మన తో ఉన్న వాళ్ళని, ఎక్కడో ఉండి మనం అంటే పడని వాళ్ళని, ప్రతి ఒక్కరిని కూడా మనం గ్రిప్ చేసుకోవాలండి. ఇందులో మనం ఏదైతే ఉన్నామో ఎవరెవరినైతే అనుమానిస్తాం అనేది సెకండరీ అండి. ఫస్ట్ మనకు ఉన్నటువంటి నెగిటివ్ మనకు అర్థమైపోద్దండి. చిన్న చిన్నటువంటి ట్రిప్స్ తో మనకున్న నెగిటివ్, రేపు ఇలా జరుగుతుంది, మనకి ఇలా జరగబోతుంది అని మనకు ఖచ్చితంగా తెలుస్తుంది అండి. వాళ్ళున్న బిజీ షెడ్యూల్ లో మాత్రం వాళ్ళు కనిపెట్టలేకపోవచ్చు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని గమనించుకోవాల్సిన విషయం అండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే అండి, ఇలాంటి పెద్దవాళ్ళు ఏం చేయాలంటే ప్రతి అమావాస్యకో పౌర్ణానికో కనీసం అట్లీస్ట్ ఒక గుమ్మడికాయ దిష్టి అనేది తీసుకోవాలండి. ఒక గుమ్మడికాయ దిష్టి అనేది తీస్తే అంతటితో ఉన్నటువంటి ఆ దిష్టి దోషం పోతుందండి. దీని అన్నిటికీ కారణం మేజర్ గా నరదిష్టి కూడా ఒకటి ఉండిద్దండి. ఈ పర్సన్ కూడా నరదిష్టి ప్రభావం అయితే చాలా ఉంటుందండి. ఈవిడికి కూడాను, ఈవిడ ఫేస్ కూడా నేను చూశాను. మార్నింగ్ నేను చూసి గమనించింది ఏంటంటే ఈవిడికి నరదిష్టి ప్రభావం అయితే చాలా కనిపించింది నాలోను. ఆవిడ కారు కూడా నరదిష్టి ప్రభావం ఉన్నది. ఈ నరదిష్టి ప్రభావం అంటే చాలా పెద్ద ప్రమాదం. పెద్ద పెద్ద కొండలే పగిలిపోతుంది నరదిష్టి వల్ల. మనుషులు పెద్ద ఇది కాదండి, నరదిష్టికి నాపరాయే పగిలిపోతుంది. నాపరాయి కూడా పోతుంది అంటారు కదా. అలానే ఈ నరదిష్టి ప్రభావం కూడా వీళ్ళ మీద బాగా ఉందండి. ఆ ప్రభావం కూడా వీళ్ళ మీద బాగా చూపించింది. ఒక బ్లాక్ మ్యాజిక్ కాదండి, బ్లాక్ మ్యాజిక్ ఎప్పుడో జరిగిపోయింది ఆటోమేటిక్ గా. ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు కాలం చేస్తున్నారో ఆ తర్వాత ఈ పాప మీదకి వచ్చేసింది. ఈ పాప తర్వాత నెక్స్ట్ కూడా లేరనేది చెప్పలేదండి వాళ్ళ ఇంట్లో. నేను కానీ భయపెట్టట్లేదండి, నేను భయపెట్టట్లేదు, జాగ్రత్త పడని మాత్రమే నేను చెప్తున్నానండి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త పడి ఏదైనా గురువు గారి దగ్గరికి వెళ్ళేసి ముందు తెలుసుకోండి మీకేమైందో. తెలుసుకున్న తర్వాత దానికి పరిహారాలు ఉంటాయండి. ప్రతి విషయానికి పరిహారం ఉంటుంది. ఆ పరిహారాలు అనేది చేసుకుంటే కొంతమేర వరకైనా సరే మీకు మంచి జరుగుతుందని నేను కోరుకుంటున్నానండి. అయితే గురువు గారు, ఇప్పుడు వాళ్ళ కుటుంబం పైన ప్రభావం చూపిస్తుంది అని చెప్పారు కదా, అది పర్సన్స్ పైనే చూపించే అవకాశం ఉందా? తను ఒక పార్టీ నుండి పోటీ చేయడం అనేది జరిగింది ఎమ్మెల్యేగా. ఆ పార్టీల పైన కూడా ఏమైనా ప్రభావం చూపించే విధంగా కూడా చేసే అవకాశం ఉంటుందంటారా? పార్టీ పరంగా ఉండొచ్చు, పర్సన్స్ పరంగా ఉండొచ్చు, ఆపోజిషన్స్ అయి ఉండొచ్చు, లేదా మన ఇంట్లో ఉన్న పర్సన్స్ అయి ఉండొచ్చు, లేదా మన కోలిక్స్, మనతో పాటు ఉండేటువంటి ఎవరైనా ఉండొచ్చు. ఇందులో ఒక్కరిని కూడా మనం తీసేయడానికి లేదండి. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటే కొంచెం పరిస్థితులు బాగలేవు. వాళ్ళకి జరిగే పార్టీ పరిస్థితి కూడా అక్కడ అంతగా లేదండి. నాకు తెలిసింది ఏంటంటే పార్టీకి కూడా అండి, మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, పార్టీ కూడా చెడు జరిగిందండి. ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ఈ పార్టీ పరిధిలో కూడా ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ జరిగిందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. మీకు కావాలంటే ప్రతిదానికి నా దగ్గర డెమో ఉంటుందండి. డెమో కూడా నేను మీకు చేయించి చూపించగలుగుతాను. పార్టీ పేరు మీద, పార్టీ మీద, పార్టీలో ఉండే పర్సన్స్ మీద, ప్రతి దాని మీద బ్లాక్ మ్యాజిక్ ఉందండి. ప్రతి దాని మీద కూడా నెగిటివ్ అయ్యేలా ఫీల్స్ ఉన్నాయి. ప్రతి కంటెంట్ ఎట్లయితే వీళ్ళకి ఉంటుందో ఒకళ్ళకి పడదండి. ఒకళ్ళకి అంటే పార్టీ సభ్యత్వం కూడా ఎలా ఉంటుందంటే ఒకళ్ళు చెప్తే ఇంకోళ్ళు నచ్చదు, ఇంకోళ్ళు చెప్తే ఇంకోళ్ళు పడదు, వాళ్ళ మధ్యనే విరోధాలు వస్తాయి. సో పార్టీ ముందుకెళ్లే ఛాయిసెస్ ఉండదు. అంతవరకు బాగానే ఉంటుంది. ఇప్పుడు కంచెలు అన్ని పెట్టుకుంటాం కానీ తినడానికి కడుపులో ఆకలవదు. అలానే మంచి పలనాలు ఉన్నా మనము బూతులు తిట్టి కూర్చోబెడితే అక్కడ తినలేము. సో అది ఏదైతే ఉందో పార్టీ పరంగా కూడా లేదనేది మనం చెప్పలేమండి. పార్టీలో కూడా నెగిటివ్స్ ఉన్నాయి. పార్టీ నెగిటివ్స్ కూడా ఒకసారి పార్టీ నాయకులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మంచి గురువు గారి దగ్గర చూపించుకొని ఆ పార్టీకి సంబంధించి కూడా ఆ పార్టీలో మేజర్ పర్సన్స్ కూడాను, ఇప్పుడు మొన్న ఈ మధ్య కేసీఆర్ గారు కూడా ఎవరైతే ఉన్నారో ఇతను కూడా కాల్ జారి పట్టడం జరిగింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా జరిగింది. మేము గమనించా ఉన్నాము, మనం చూసాం కూడా. కేసీఆర్ పరిస్థితి కూడా బాగలేదు ఏమంటారు. ఇప్పుడు ఓకే మెల్లమెల్లగా మెదడు అవుతున్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా యజ్ఞాలు చేయించవచ్చు, హోమాలు చేయించవచ్చు, జపాలు, తపాలు, జానాలు అన్ని చేస్తారండి. కానీ కూడా అలాంటి పర్సన్ కూడా కాల్ జారి పడ్డాడు అంటే కారణాలు అయితే లేకుండా పోలేదు కదా. ఇది ఒకసారి అయితే గమనించవలసిన విషయం అండి. ఇప్పుడు పాయిజన్ ఉంటుందండి. పాయిజన్ అనేది మనకి అది మనకి పెట్టంగా అవుతుందండి పాయిజన్. ఎస్, స్లో పాయిజన్ ఏదైతే ఉందో బాడీలో ఒకేసారి ఇమ్యూనిట్ అవ్వదు. అది మనం ఏదైతే చేస్తున్నామో అలా పాయిజన్ ఇచ్చుకుంటూ పోయాం అనుకోండి, ఏదో ఒక రోజుకైతే తేడా పడుతుందండి. ఏదో రోజుకైతే ఖచ్చితంగా దాని మీద ఎఫెక్ట్ పడుతుందండి. మనిషి మీద ఎఫెక్ట్ పాయిజన్ ఏదైతే చూపిస్తుందో ఈ బ్లాక్ మ్యాజిక్స్ కావచ్చు, ఇలాంటివి ఉంటే చాలా ఉంటాయండి. ఇవన్నీ కూడా పార్టీ మీద ఉన్నాయి, పార్టీలో ఉన్న పర్సన్స్ మీద ఉన్నాయి. నెక్స్ట్ కూడా ఇలాంటి జరగవు అనేది అయితే ఏం లేదండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానం ఉపయోగిస్తారండి. ఒక్కొక్కళ్ళు బెదిరిస్తారు, ఒక్కొక్కళ్ళు ఖండిస్తారు, ఒక్కొక్కళ్ళు దమాయిస్తారు, ఒక్కొక్కళ్ళు ఎదురు దూపుతారు, ఒక్కొక్కళ్ళు ఇలా బ్యాక్ నుంచి ఇలా చాప కింద నీటిలాగా చేస్తారన్నమాట. ఎప్పటికైనా పార్టీ ఎదగకూడదని చెప్పేసి ఎప్పటి నుంచో మొదలుపెట్టి చేయించేటువంటి కూడా మనము కొన్ని రాష్ట్రాల్లో మనం చూస్తా ఉన్నాము. సో మనము చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం మాట్లాడుకున్నటువంటి పర్సన్, ఈ రోజు మనకి దూరమైనటువంటి పర్సన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ పర్సన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే ఇప్పటికైనా జాగ్రత్త పడేసి కొంచెం బ్లాక్ మ్యాజిక్ అయితే నేను చెప్తున్నాను. ఇలాంటి చాలా ఉన్నాయండి, నమ్మాలండి, నమ్మదగినటువంటి ఏంటివి. ఇంట్లో కూడా వాస్తు బాగలేదండి,
ఆ వాస్తు ఒకసారి చూపించుకోండి. అదే విధంగా ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పర్సన్స్ వాళ్ళకి ఆమెకి రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఆవిడతో పాటు ఉన్నటువంటి దగ్గర పర్సన్స్ అందరూ కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుందండి. వాళ్ళ అరస్కోప్ ప్రకారంగా వాళ్ళ వీక్నెస్ పాయింట్స్ ప్రకారంగా వాళ్ళకి ఏదైతే ఇమ్యూనిటీ లెవెల్స్ బాడీలో ఉంటాయో అవి బాగున్నంత వరకు బాగుంటుందండి. ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గేటప్పటికి ఆటోమేటిక్ గా ఇవన్నీ ఉంటాయండి. సపోజ్ మనకి ఆకలి వేస్తుంది అనుకోండి, ఈ ఆకలి వేసేటప్పుడు మనము ఒక 10 అడుగుల కన్నా ఎక్కువ వేయలేము. అలాగనే ఈ ఆకలి అనేది మనకి లేకుండా ఉందనుకోండి, మనం కొంచెం 20 అడుగులు 50 అడుగులు మనం 100 అడుగులను వేసుకుంటూ వెళ్ళిపోతాం. అదే విధంగా మనం ఇమ్యూనిటీ లెవెల్స్ ఉన్నంత వరకు ఈ బ్లాక్ మ్యాజిక్ మన మీదకి రాదండి. ఇమ్యూనిటీ లెవెల్స్ మన బాడీలో ఎప్పుడైతే క్షీణిస్తూ ఉంటాయో, మన హరోస్కోప్ ఎప్పుడైతే బాగుండదో, సో అదే టైంలో అంటే ఇప్పుడు ప్రతిరోజు మనది అవ్వాలని లేదు, ప్రతి గంట మనది అవ్వాలని లేదు, ప్రతి సెకండ్ కూడా మనది అవ్వాలని లేదు. ఉన్న సెకండ్స్ లో మనము ఒక టైం తీసుకొని ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించి ఏదో ఒక టైంలో అయితే ఒక గురువు గారిని మనము సందేశించి ఆ గురువు గారి దగ్గర మంచి సలహాలు తీసుకొని వీళ్ళకు ఉన్నటువంటి లోపాలు ఏదైతే ఉందో మనం హాస్పిటల్కి ఎలా వెళ్తున్నామో ప్రతి వ్యక్తి కూడా ఒక గురువు గారి దగ్గరికి రావాల్సిందే. వచ్చి కూడా వాళ్ళ ఒక హారోస్కోప్ కావచ్చు, వాళ్ళ ఒక డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదండి. ఒక మీరు ప్రశ్న శాస్త్రం అని ఉంటుందండి, మీరు అడిగిన టైంలో ఆ సమాధానం అనేది ఉంటుందండి. మీరు అడిగినటువంటి టైంలో క్వశ్చన్ ఒకటి ఇస్తే మా పరిస్థితి ఈ రోజు ఎలా ఉందండి, మా పార్టీ పరిస్థితి ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది, నేను ముందుకు వెళ్ళగలుగుతానా, నా మీద ఏదైనా బ్లాక్ మ్యాజిక్ ఉందా, నేను ముందుకు వెళ్ళగలుగుతానా, నా పరిస్థితి ఎలా ఉంది, నాకు చేతులు వణుకుతున్నాయి, కారు నడపలేకపోతున్నాను, ఇంత ముందు ఉన్నట్లు వెళ్ళలేకపోతున్నాను, నా కార్లో ప్రాబ్లం ఉందా, ఇలా పంచర్ పడింది ఎప్పుడు లేదు, ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా అది పెద్ద లోపంగానే భావించాల్సి వస్తుందండి. ఈ రోజున్న పరిస్థితులు అయితే మాత్రము ఎవరిని నమ్మే పరిస్థితి అయితే లేదండి. అది పార్టీ నాయకులు కావచ్చు, కామన్ పీపుల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. నేను చెప్పేది ఒకటి అండి, ఒక మంచి విద్య ఉన్న గురువు గారి దగ్గరికి వెళ్ళాలి. ఖచ్చితంగా అయితే వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలోను వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను ఎంతో కొంత ఇదే మనము వాళ్ళ దగ్గర తెలుసుకొని దానికి సంబంధించినటువంటి దానాలు కావచ్చు, యాగాలు కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ ప్రకారంగా ఖచ్చితంగా అయితే చెప్పాలని కూడా చేయించుకుంటే కూడా మంచి జరుగుతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తున్నానండి. ఈ విషయంలో అయితే మాత్రం గురుగారు ఇప్పుడు మొత్తానికి వచ్చేటప్పటికి మొదటి యాక్సిడెంట్ మాత్రం తనకి లిఫ్ట్ లో జరగడం జరిగింది, కానీ తర్వాత వచ్చిన 2 మేజర్ యాక్సిడెంట్స్ కూడా తన కారులోనే జరిగాయి. ఈ కారు వల్ల కూడా ఏమైనా ఉంటుందంటారా? కారు ప్రభావం కూడా యాక్సిడెంట్ పైన ఉంటుందంటారా? మీరు చెప్పినట్లు బ్లాక్ మ్యాజిక్ జరగడం కానీ ఇంకా ఏదైనా కూడా దాని నంబర్ ప్లేట్ కావచ్చు, ఈ విధంగా ఏమైనా ప్రభావం ఉంటుందంటారా? యాక్చువల్లీ కారు అనేది ఏంటంటే కారు మీద బ్లాక్ మ్యాజిక్ జరిగింది అనేది మాత్రం ఉన్నదండి. కానీ దాని బ్లాక్ మ్యాజిక్ అనే కూడా ఈ కారు మీద వశీకరణం అనేది జరిగిందండి. ఈ కారు వశీకరణం ఏంటంటే కారులో కూర్చున్న వాళ్ళు ఆటోమేటిక్ గా నిద్రపోతారండి. ఈ కారులో డ్రైవర్ సీట్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఈ కారులో కూర్చొని నడిపేటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా అయితే దీని మీద రాహు ప్రభావం ఉంది, దీని మీద నెగిటివ్ అయితే ఉందండి. నెంబర్ ప్లేట్ అనేది నథింగ్ అండి. నెంబర్ ప్లేట్ అనేది అది వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉండొచ్చు, లేకపోతే నెంబర్ ప్లేట్ న్యూమరాలజీ ప్రకారంగా ఉండొచ్చు. నెంబర్ ప్లేట్ అనేది వాళ్ళ అదృష్టాన్ని సరిలేదు అందుకే యాక్సిడెంట్ అయింది అనుకోవచ్చు. కానీ ఇవన్నీ నథింగ్ అండి. అంటే యాక్సిడెంట్ చేసినటువంటి ఏదైతే ఉందో లారీ కావచ్చు, కారు కావచ్చు, ఎదురు యాక్సిడెంట్ వాడి నెంబర్ ప్లేట్ బాగా యాక్సిడెంట్ అయిందంటారా? అట్లా కరెక్ట్ కాదు కదా. వాళ్ళ నెంబర్ ప్లేట్ పారాకు వీళ్ళకి కొట్టుకున్నారంటారా, వీళ్ళ నెంబర్ ప్లేట్ పారాకు వాళ్ళకి కొట్టుకున్నారంటారా? అది కాదు. ఇక్కడ ఏంటంటే నెంబర్ ప్లేట్లు, లారీలు, యాక్సిడెంట్లు, బండరాళ్ళు, రోడ్డు కాదండి. ఇక్కడ రోజు వెళ్ళే రోడే, రోజు వెళ్ళే ఆ కారే. అలా కాదు. లిఫ్ట్ లో పడ్డారు అంటే ఆవిడికి ఆ రోజున్న పరిస్థితి ప్రకారంగా అక్కడ అప్పటికి క్షీణించిపోయారండి. అప్పుడు ఆ మ్యాజిక్ అనేది ఏదైతే ఉందో బాడీ మీద ప్రభావం ఎక్కువైపోయింది. ఎక్కువైపోవటం వలన అక్కడ ఖచ్చితంగా ఏదైతే నెగిటివ్ జరగాలో ఆటోమేటిక్ జరుగుతుంది. మనం అనుకుంటాము లిఫ్ట్ లోనే పడిపోయారు ఈ టైంలోని. కాదు, తినేటప్పుడు కూడా పడిపోవచ్చు, కాదు వాష్రూమ్ లో కూడా పడిపోవచ్చు. కానీ ఆ టైంలో వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ జరుగుతుందండి. ఇప్పుడు ఆవిడ ఏదైతే ఈ పర్సన్ ఉన్నారో ఈ పర్సన్ ఆ రోజు ఈ రోజు కారులో ఉన్నారు కాబట్టి కారు యాక్సిడెంట్ అయింది, ఇలా అయింది కారణం అనుకోవచ్చు. కానీ కారులో లేకపోయినా కూడా జరుగుతుంది ఖచ్చితంగా కాదు. ఎందుకంటే వీళ్ళు దీనికి పరిహారం చేయించుకోలేదు కాబట్టి. మన బాడీలో హెల్త్ ఇష్యూ ఉంటే మనకి నీరసం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్తాం. మన బాడీ ఉన్నంత వరకు బాగుంది కదా, యాక్టివ్ ఉన్నాం కదా అని వెళ్ళిపోయాం. కానీ దీనివల్ల ప్రభావం అనేది మీకు తెలియలేదు అంతే, వేరే అయితే ఏం లేదు కదా. కానీ ఖచ్చితంగా అయితే ప్రాబ్లం ఇది సాల్వ్ చేసుకోవాలంటే కారు వల్ల కాదండి జరిగింది. కారులో ఎవరు కూర్చున్నా కూడా అండి, మంచి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ కూర్చున్నా కూడా ఇక్కడ ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే వాళ్ళ మీదకి వెళ్తుంది. ఇప్పుడు యుద్ధాలు జరిగేటప్పుడు వెనక కూర్చుంటారండి. వెనక కూర్చొని ముందున్నటువంటి ఎవరైతే బంటులు ఉంటారో, ఎవరైతే సెక్యూరిటీస్ ఉంటారో వీళ్ళే ముందు కాలం చేస్తారు. మన రాజు దాకా రాదండి ఏది. వీళ్ళు కాలం చేసిన తర్వాత మాత్రమే ఆ తర్వాత రాజుగారి గురించి చూసుకుంటారు. అలానే ఏదైతే ఉందో ఈవిడ ప్రభావం అనేది వీళ్ళ మీద లేదండి. డ్రైవర్ మీదనో లేకపోతే బంట్ల మీదనో సెక్రటరీ మీదనో వీళ్ళ మీద కాదండి, వాళ్ళ మీద వెళ్ళిపోయింది అంతే విషయం. కానీ ఈవిడలో ప్రాబ్లం అనేది ఇప్పుడు ఎవరైతే డ్రైవర్ ఉన్నారో
అతను ఎమ్మెల్యే అవ్వలేడుగా, ఎమ్మెల్యే కూడా చనిపోయారు. ఎమ్మెల్యే చనిపోయారు అంటే వీళ్ళ ఒక హరస్కోప్ బాగుంది, వీళ్ళకి చేయించినటువంటి పని తీరు అలా ఉన్నది అనమాట, వీళ్ళ మీద ప్రభావం అనేది అలా ఉన్నది. అంటే చేయించేటువంటి పర్సన్స్ అంత గట్టిగా చేయించారండి, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. చేయించిన పర్సన్స్ ఏంటంటే ఎవరికి ఇలా అవ్వాలని చెప్పేసి అని పని వాళ్ళు ఎవరికి ఎలా అయితే ఎమ్మెల్యేగా గెలిచారో వీళ్ళ శ్రేయస్సు, వీళ్ళు కృషితో ఎమ్మెల్యే అయ్యారు, ఎలా గట్టిగా ఎమ్మెల్యే అయ్యారు, అదే విధంగా అదే నమ్మకంతో వీళ్ళకి చేయించినటువంటి పర్సన్ కూడా ఈమె మీద బాగా ప్రభావం చేయించాడండి. ఈమె మీదే కాకుండా వాళ్ళ నాన్నగారి మీద కూడా చేయించారు, ఈమె మీద చేయించారు, ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా చాలా మంది మీద జరిగిందండి. ఖచ్చితంగా నేను ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి చూపించుకుంటే చాలా మంచి జరుగుతుంది. కారు వల్ల ప్రాబ్లం కాదండి, ఇది కారు వల్ల ప్రాబ్లం కాదు, నెంబర్ ప్లేట్ వల్ల ప్రాబ్లం కాదు, ఆ టైం అలా జరిగిపోయిందండి. ఆవిడ జాతకం అయితే ఇంకా బాగుందండి, కాకపోతే ఇలాగా సడన్ గా అవడం అనేది బాధాకరంగా ఉంది. నమ్మసగంగా అయితే లేదు, కానీ ఖచ్చితంగా నమ్మాల్సి వచ్చేటువంటి విషయాలు అయితే ఇవి ఉన్నాయి. మీరు కూడా మళ్ళీ చెప్తున్నానండి, ఇవైతే మీరు నమ్మాల్సినటువంటి సమయం వచ్చిందండి. మీరు అందరికీ చెప్తున్నానండి, నేను పార్టీ పరంగా చెప్తున్నాను, పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ పరంగా చెప్తున్నాను, పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త పరంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ చెప్తున్నానండి, గురువు గారి దగ్గర చూపించుకోండి. మీకున్నటువంటి పరిధి ప్రకారంగా, మీరు చేయగలిగిన ప్రకారంగా, అక్కడ వాళ్ళు చెప్తే మీ బడ్జెట్ ప్రకారంగా కూడా దాని పరిహారాలు చేసుకుంటే చాలా మంది జరుగుతుందండి. మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకొక పార్టీ కార్యకర్త కావచ్చు, ఇంకొక పార్టీ లీడర్ కావచ్చు, ఇంకో పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా సరే, ఇప్పుడు ఈ రోజు ఎమ్మెల్యే కావచ్చు అండి, రేపటి రోజున పార్టీ మారితే ఎమ్మెల్యే కాకపోవచ్చు అండి. సో ఇలాంటి మాత్రం ఆగవండి. మీ మీద ఒకసారి జరిగిందంటే ఆ ప్రభావం మీ లైఫ్ లో ఖచ్చితంగా జరుగుతుందండి. ఆ ఎఫెక్ట్ మీ మీద చాలా బాగా చూపిస్తుంది. ఇదే రకంగా మళ్ళీ ఉండొచ్చు. ఈ రకంగా కావాలంటే మీకు పక్కన ఉన్న పర్సన్ ఎఫెక్ట్ కాదండి, డ్రైవర్ చేసే పర్సన్ ఎఫెక్ట్ కాదండి, కార్ ఎఫెక్ట్ కాదండి. క్రైమ్ లో చూసుకోరండి పోలీసులు, వీళ్ళ వల్ల ఎఫెక్ట్, వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అని చూపిస్తుండొచ్చు. కొంతమంది పర్సన్స్ వల్ల వీళ్ళ వల్లే ప్రాబ్లం, డబ్బులు ఇచ్చి వాళ్ళని తోయించేయచ్చు. ఇలాంటి మన పార్టీలో చాలా చూస్తుంటాం ఇంతకు ముందు. సో మీరు చూస్తుంటారు, మనకి వైజాగ్ జరిగిన కారణాలు కావచ్చు, కొన్ని పార్టీల్లో అయితే వాళ్ళు చేయించుకొని కూడా చేయించినటువంటి కారణాలు మనం చూస్తున్నాం చాలాగా. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ కేసుని ఒకటి అది ఎట్లైనా క్లోజ్ చేయాలని ఒకటి, తప్పుదో పచ్చడానికి ఒకటి, మనం ముందుకు రావాలని ఒకటి, లేకపోతే చేయించిన వాళ్ళు బయట పడకూడదని ఒకటి, ఇలా చాలా కారణాలు ఉంటాయండి. ఆ కారణాలు నాకు అవసరం లేదండి. నా పరిధిలో నేను చెప్పేదంటే మాత్రం ఖచ్చితంగా ఈవిడ ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో ఈ ఎమ్మెల్యే గారికి మాత్రము బ్యాక్గ్రౌండ్ లో జరిగినటువంటి స్టోరీ వేరు, ఈవిడికి జరిగినటువంటి బ్లాక్ మ్యాజిక్ ఖచ్చితంగా జరిగిందండి, వాళ్ళ నాన్నగారి మీద జరిగింది. ఇదే క్లియర్ గా ఉందండి, ఇది ఖచ్చితంగా వాస్తవం అండి. ఈ వాస్తవాన్ని గమనించుకోవాలని నేను మరీ చెప్తున్నానండి. అయితే గురుగారు, వాళ్ళకి తప్పకుండా బ్లాక్ మ్యాజిక్ జరిగి ఉంటుంది అని చెప్పి మీరు అంటున్నారు. అయితే వాళ్ళు కనుక ఇది పర్టికులర్ గా ఈ విషయం తెలుసుకోకపోయినా ఇంట్లో ఏదైనా పూజా కార్యక్రమాలు కానీ, యజ్ఞయాగాలు కానీ ఇటువంటి ఏమైనా చేపించుంటే కనుక ఈ ప్రభావం ఉండకుండా ఉండే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఖచ్చితంగా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు ఆవిడకి మీరే చెప్పారు 2 సార్లు తప్పిపోయిందండి, 3వసారి కూడా ఇలా జరిగింది అని. ఇప్పుడు అలానే ఇప్పుడు ఆవిడకు ఉన్నటువంటి ప్రాబ్లం పెద్దగా ఉంది కాబట్టి ఆ చిన్న ఇంట్లో పూజలు చేయొచ్చు, బయట ఎక్కడైనా పూజ చేయించుకోవచ్చు, కానీ తనలో ఉన్నటువంటి నెగిటివ్ తీయించుకోలేదు కదా. ఇప్పుడు ప్రతిరోజు మనం స్నానం చేస్తామండి, అదే మనం బాత్రూమ్ కి వాష్రూమ్ కి లెటర్స్ కి వెళ్లకుండా స్నానం చేస్తే మన బాడీ పవిత్రంగా ఉంటుంది, కానీ లోపల మలినాలు ఉంటాయి కదా, దానివల్ల మనకి హెల్త్ ఇష్యూ వస్తుంది కదా. అలానే మనకి జరిగినటువంటి ప్రాబ్లమ్ పెద్దదిగా ఉన్నదని మీకు ముందుగానే రుచి చూపించింది 2 సార్లు. చూపించినప్పుడు మనం జాగ్రత్త పడేసి, లేదు ఇదేదో ప్రాబ్లం కనిపిస్తుంది ఖచ్చితంగా అనిపించినప్పుడు మనం ఖచ్చితంగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. మీరు చూపించుకోకుండా ఆడటం వల్ల ఇంత దూరం తెలిసింది, ముందుగానే మీకు చూపించిందండి, ఒకేసారి కాదు కదా ఇది జరిగింది. ఇప్పుడు మీకు 2 సార్లు ఎఫెక్ట్ వచ్చినప్పుడు మీరు 2 సార్లు ఎఫెక్ట్ అవ్వగానే ఎందుకు ఆగారు? మరి మీరు వెళ్ళి చూపించుకోవాలి కదా. ఇది ఎవరి మీద మీరు చూపించుకున్న తర్వాత ఏదైనా మంచి హాస్పిటల్కి వెళ్ళినట్టుగా హెల్త్ బాగాలేనప్పుడు ఏదైతే మంచి గురువు గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఓకే నాకు 2 సార్లు ఇలా జరిగింది అన్నప్పుడు 3వసారి జరగకుండా చేసే ప్రయత్నం చేస్తారు. లోపల ఉన్నటువంటి ఏదైతే ఆ నెగిటివ్ ఉందో దాన్ని తీసే ప్రయత్నం చేస్తారు. అది మీరు గమనించుకోలేదు, అది గమనించుకోకపోవడం మీ తప్పది. సో ఎవరైనా ఇప్పుడు బిజీ షెడ్యూల్ ఉండొచ్చండి, నేను కాదనలేదు, కానీ ఒక పర్సన్ అనేది ఉండాలి కదా, తనకంటూ చూసుకునే పర్సన్ ఉండాలి. ఏ ఎమ్మెల్యేకైనా కావచ్చు అండి, ఏ నాయకుడికైనా కావచ్చు, పబ్లిక్ లో ఉన్నటువంటి ఏ పర్సన్ కైనా కావచ్చు, ఒక ఇదైతే ఉండాలని ఖచ్చితంగా కూడా ప్రతి గురువు గారి దగ్గరికి 3 నెలలకు ఒకసారి అయినా చూపించుకునేటువంటి ఈ ఆచారం అనేది రావాలని నేను తప్పకుండా కోరుకుంటున్నానండి. నమస్తే అండి. ధన్యవాదాలు గురువు గారు. మొత్తానికి వచ్చేటప్పటికి ఒక ప్రభావం ఉండడం చేతనే లాస్యనందిత గారికి ఇలా అయిందని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు. ఇక ముందైనా వాళ్ళు జాగ్రత్తగా ఉండి మీరు చెప్పినట్లు అసలు ఏం జరిగింది అనేది చూపించుకుంటే బాగుంటుంది అని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్తే.